అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. మన ఆంధ్రప్రభ స్టూడియోలో పొలిటికల్ అనలిస్ట్ అయినటువంటి కిరణ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మా సార్, రీసెంట్గా రామ్ గోపాల్ వర్మని పోలీసులు ఇంట్రాగేషన్ చేశారు. సో ఇంట్రాగేషన్ అయిన వెంటనే బయటకు వచ్చి ఎక్స్ వేదికగా రిలీజ్ చేశాడు ఆయన. ఐ లవ్ ఒంగోల్ 3 cheers అని చెప్పేసి. ఐ లవ్ ఒంగోల్ పోలీస్ 3 cheers. దాని గురించి మీరు ఏమంటారు? అసలు ఆ ట్వీట్ అది ఆ ఎక్స్ వేదికగా అలా పెట్టడానికి గల కారణం ఏంటి? అసలు దానికి అర్థం ఏంటనేది కూడా మీకు తెలియాలి కదా. సో ఆయన నర్మగర్భంగా ఒక వెటకారపు ట్వీట్ చేశాడు అనుకోవాలి. ఓకే. నాకు ఆయన ట్వీట్ చేసినప్పుడు సంతోషి, నాకు ఒక సినిమాలో ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా, ఈ మధ్య కాలంలో బ్లాక్ బస్టర్ సినిమా, పాన్ ఇండియా లెవెల్లో, ఆ సినిమాలోనే ఒక డైలాగ్ గుర్తొచ్చింది నాకు. నీకేమైనా గుర్తొస్తుందా? నాకేది ఏం గుర్తురాలేదు. పుష్ప సినిమాలో ఒక డైలాగ్. ఓకే. ఈయన పోలీసుల దగ్గరికి వెళ్ళాడు, తిరిగి వచ్చాడు, రోజంతా విచారణ ఎదుర్కొన్న తర్వాత ఒక ట్వీట్ చేశాడు, ఐ లవ్ ఒంగోల్ పోలీస్ 3 cheers అని ఒక గ్లాస్ పెట్టుకుని చేశాడు. సో అప్పుడు నీకు పుష్పలో డైలాగ్ వాడు గుర్తు రావాలి, పోలీసులతో అలా ఆడుకున్నందుకు. గుర్తు రావట్లేదు. చెప్పనా నేను? చెప్పండి. దమ్ముంటే పట్టుకోర షెకావత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేటు. ఇప్పుడు గుర్తొచ్చింది. సరిపోయిందా దీనికి కరెక్ట్గా? సరిపోయింది. అంటే ఒంగోలు పోలీసులకి ఏం చెప్పాడు ఆయన? దమ్ముంటే పట్టుకోర ఒంగోలు పోలీసు, పట్టుకుంటే వదిలేస్తా సినిమాలు అని చెప్పాడు ఆయన. ఓకే. కానీ వీళ్ళు పట్టుకోగలిగారా? పట్టుకోలేదు. మరి ఆయన ఎంత వెటకారం ట్వీట్ చేశాడు చూడు. అందులో ఎంత వెటకారం ధ్వనిస్తోంది అంటే, రోజంతా నువ్వు విచారణ ఎదుర్కొన్నావు, అయినా కించిత్ పశ్చాత్తాపం కానీ, బాధ కానీ, ఒక రకమైన ఎందుకు వచ్చిందరా ఇదంతా మనకన్నా చికాకు కానీ ఏమీ కలగలేదు అతనిలో. అంటే ఏం జరిగినట్టు లోపల? మనకు తెలిసి చెప్తున్నది ఏంటంటే, 11 గంటలకు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, 12 గంటలకు విచారణకు వచ్చాడు సిఐ ఛాంబర్లోకి, 12 నుంచి 2 దాకా విచారణ జరిగింది, 2కు మళ్ళీ భోజనానికి పంపించి మళ్ళీ 4కు రమ్మన్నారు, 4 నుంచి మళ్ళీ 9 దాకా విచారణ జరిగింది, 9కి బయటకు పంపించారు. ఇది మనకు తెలిసిన సమాచారం. ఆ విచారణలో మీ ఫోన్ ఎక్కడుంది అంటే, ఫోన్ ఇవ్వండి అంటే, ఫోన్ లేదు, మా వాడి కారులో ఉంది, మా వాడు హైదరాబాద్ వెళ్ళిపోయాడు నన్ను డ్రాప్ చేసి, మా మేనల్లుడు అని చెప్పాడంట. అవునా అని ట్రేస్ చేస్తే అది ఒంగోలు వైసీపీ కార్యాలయంలో ఉంది ఆ ఫోను. ఇదేంది ఆయన ఫోన్ ఒంగోలు వైసీపీ కార్యాలయం వెళ్ళారట పోలీసులు. ఇక్కడ రామ్ గోపాల్ వర్మ గారి ఫోన్ ఉందండి అన్నారంట. చివరెడ్డి భాస్కర్ రెడ్డి వాగ్వాదానికి దిగాడు, మీ ఫోన్ ఎక్కడుందండి, ఇక్కడ మమ్మల్ని ఎందుకు అడుగుతారండి, రామ్ గోపాల్ వర్మ గారి ఫోన్ మా దగ్గర ఎందుకు ఉంటుంది, మాకేం సంబంధం అని చెప్పేసి వీరోచితంగా వాళ్ళు మాట్లాడేటప్పటికి వీళ్ళు ఏం చెప్పాలో అర్థం కాక వెనక్కి తిరిగి వచ్చేసారు. అంటే కనీసం ఒక్క సెల్ ఫోన్ కూడా రామ్ గోపాల్ వర్మది తీసుకోలేకపోయారు. అంటే పోలీసులకి మరి ఆ డైలాగ్ కరెక్టే కదా, దమ్ముంటే పట్టుకోరా ఒంగోలు పోలీసు అండం తప్ప తప్పేం కాదుగా. సో మీరు పోలీస్ మార్క్ విచారణ చేయలేదేమో అనిపిస్తోంది. రెండో కోణంలో చూస్తే ఇన్ని చేశారని మీరు చెప్తున్నారు, కానీ ఆయన ఏ ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేదంట. అంత తలతిక్కగా చెప్పాడట, నాకు తెలియదు, రాదు, చెప్పలేను. ఆయన ఏమడిగినా కూడా కొంచెం కాంట్రవర్సీగా అట్లా మాట్లాడతారు కాబట్టి, లేదు, తెలియదు, రాదు, చెప్పలేము, ఈ 4 పదాలు మాత్రమే వాడాడట. మరి ఆయన చాలా తెలివైనడు. సమాజంలో ఆయనకున్న తెలివితేటల మేధస్సుని మంచి కోసం వాడితే మంచి మార్పు తేవచ్చు. ఆయన చెడు కోసం వాడతాడు ఇదంతా కూడా. సో నేనేమంటానంటే, మరి పోలీసులు నిజంగా విచారణ చేశారా? డౌట్ వస్తుంది నాకు. విచారణ చేశారా లేకపోతే, సార్ రామ్ గోపాల్ వర్మ గారు మీరు శివ సినిమా తీసినప్పుడు ఎలా సార్ మీకు ఆ థాట్ వచ్చింది, సైకిల్ చేయని ఇలా పీకాలని ఎలా అనిపించింది సార్ అంటే, పోలీసు అదండి అప్పుడు అట్లా వచ్చిందని ఇట్లా వచ్చిందని మాట్లాడుకుంటే, సార్ మొన్న మియా మాల్కోతో తీశారు కదా సార్, కొంచెం ఏంటి సార్ అలాంటి సినిమా తీశారు అంటే, అది కాదండి, ఇట్లా కాన్వర్జేషన్ సరదాగా ఏమన్నా జరిగిందా, ఆయన అసలు మీరు ప్రశ్నలు అడిగారా, ఇది మనకు వచ్చే సందేహం సహజంగా. ఆయన ఫేస్ ఫీలింగ్స్ చూసిన తర్వాత ఎవరివి? రామ్ గోపాల్ వర్మది. ఇప్పటికైనా సమాజంలో కొన్ని న్యాయం జరిగిందా లేదా అనే దానికంటే న్యాయం జరిగినట్టు కనిపించడం, న్యాయం జరగడమే కాదు, న్యాయం జరిగినట్టు కనిపించడం కూడా సమాజంలో ముఖ్యమే. ఆయన మీరు విచారించినట్టు కనిపించడం కూడా ముఖ్యమే. ఆయన అంత చీర్స్ కొడుతున్నాడు, మిమ్మల్ని లవ్ చేస్తున్నాడంటే ఏం జరిగినట్టు లోపల? దయచేసి పోలీసులు కూడా దీని మీద వివరణ ఇవ్వాలి. రామ్ గోపాల్ వర్మ మీద కనీసం ఫోన్ కూడా తీసుకోలేకపోయారు.
పోలీసులు దీని మీద మీరు నిజంగా ఏం విచారణ చేశారు, ఏం ప్రశ్నలు అడిగారు, ఆయన ఏం సమాధానం చెప్పాడు, ఇదన్నా మీరు బయటికి చెప్పాల్సిన అవసరం ఉంది అనుకుంటున్నా. అంటే ఎంత ఆడుకుంటున్నాడు చూడండి పోలీసుల్ని. ఇంతకుముందు కూడా కోర్టులకి వెళ్ళి ఆయన నాట్ టు అరెస్ట్ తెచ్చుకున్నాడు. అరెస్ట్ చేయొద్దు, కేవలం విచారణ మాత్రమే చేయండి అంటే అనేక రోజుల తర్వాత చేశారు. పోలీసులు ఆయన డెన్ మీదకి వెళ్ళారమ్మా. ఆయన డెన్ మీదకి వెళ్ళినప్పుడు పోలీసులు ఆయన లోపలే ఉన్నాడంట. బయటకు వచ్చి ఛానల్లో చెప్పి నేను లోపలే ఉన్నాను, పోలీసులు వచ్చారు, మా వాళ్ళు లేరని చెప్పి వెళ్ళిపోయారు. పోలీసులు వచ్చి లేరని చెప్తే వెళ్ళిపోతారా? లోపలికి వచ్చి సెర్చ్ చేయాలి కదా, మరి ఎందుకు సెర్చ్ చేయలేదు, అది నా తప్ప అంటున్నాడు. అంటే పోలీసుల్ని ఎంత కించపరుస్తున్నాడు ఇతను. అయినా పోలీసులకు చీమ కుట్టినట్టయినా లేదా? లోపలి తోమాలి కదా ఇతని పోలీస్ మార్క్ ఏంటో రుచి చూపించాలి కదా, ఇలా ఎందుకు చేయలా? సో సమాజంలో ఇతను ఒక ద్రోహి, సమాజ ద్రోహులు సంఘ విద్రోహులు అంటారు కదా, ఇతను కూడా సంఘ విద్రోహి. ఇతను కాకపోతే సంఘ విద్రోహం అంటే టెక్నికల్గా దొరకడు ఇతను. సంఘంలో విద్రోహి, ఇప్పుడు బాంబు పెడితే సంఘ విద్రోహ శక్తి అంటాం, ఏదైనా కమ్యూనిటీ వార్లు తెస్తే సంఘ విద్రోహ శక్తులు అంటాం. కానీ ఇతను సంఘ విద్రోహ శక్తిగా మారలేదే, అంటే బయటకి ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ రాట్లా. ఇతను పోర్న్ సినిమాలు చూస్తానని చెప్తాడు, అందరిని పోర్న్ చూడమని చెప్తాడు. సో అలాగే అసలు పెళ్లి చేసుకోను, నేను పెళ్లికి ఏం సంబంధం అని చెప్తాడు, మీరు ఎవరు పెళ్లి చేసుకోవద్దని చెప్తాడు. ఇట్లా సమాజాన్ని, కుటుంబ విలువల్ని భ్రష్టు పట్టిస్తున్న వ్యక్తి ఇతను. అంటే మోరల్గా చూస్తే ఇతను సమాజానికి, సంఘానికి విద్రోహేతనం. ఇతను మీరు ఎట్లా అంత లైట్గా తీసుకుంటారు? పోలీసులు అవమానిస్తున్న ఇతన్ని ఒక ఆట ఆడుకోవాలి కదా, ఎందుకు ఆడుకోలేదని నా డౌట్. బహుశా ఈ ప్రభుత్వం ఇంతేనా, చేతగాని ప్రభుత్వమా, చేయలేని ప్రభుత్వమా అనిపిస్తుంది ఒక్కో సందర్భంలో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చూడండి, రఘురామకృష్ణరాజుని ఎత్తుకుపోయేది రఘురామకృష్ణరాజు కూడా తెలియదు, అట్లా ఎత్తుకుపోయాడు. నారాయణని, మాజీ మంత్రి నారాయణ అప్పట్లో, ఆయన ఎట్లా ఎత్తుకుపోయారు? అట్లా మార్గ మధ్యలో కారు ఆపి పోలీస్ కారులోకి ఎక్కించుకొని పట్టుకెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్తున్నారో కూడా తెలియని పరిస్థితి. సో ఇంత పవర్ఫుల్గా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో పనిచేసిన పోలీస్ శాఖ ఇప్పుడు చేష్టలు ఉడిగిపోయిందా, లేకపోతే వీళ్ళకి చేత కావట్లేదా, నాయకులకు చేత కావట్లేదు అనేది అర్థం కాని పరిస్థితి. సో ఇక నుంచైనా ఒంగోలు పోలీసు, ఇంకో పోలీసు, ఏ పోలీసు అయినా కానీ రామ్ గోపాల్ వర్మని పోలీస్ మార్కులో విచారణ చేస్తే తప్ప, సో దానికి అంటే ప్రజల్లో కూడా మీరు చులకన కాకుండా మీ పని మీరు సక్రమంగా చేశారన్న భావన వస్తుంది ప్రజల్లో కూడా, నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్తే.